పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి. యుద్ధం కారణంగా ముడి పదార్థాల దిగుమతి నిలిచిపోవడం, రవాణా ఖర్చులు భారీగా పెరగడంతో ఫార్మా కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో మందుల ధరలను పెంచడానికి అనుమతించాలని పలు ఫార్మా సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం త్వరలోనే ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు వాడే మందులతో పాటు ఇతర అత్యవసర మెడిసిన్ ధరలు 10-20% వరకు పెరిగే ఛాన్సుంది. ముడి పదార్థాల కొరత వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని కంపెనీలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం మధ్య దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ధరల పెంపు శాశ్వతం కాదని తెలుస్తోంది. కేవలం ముడి పదార్థాల కొరత తీరే వరకు, అంటే సుమారు 3 నెలల కాలానికి మాత్రమే ఈ పెంపును వర్తింపచేసేలా ప్రభుత్వం షరతులు విధించవచ్చని నేషనల్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సరఫరా సాధారణ స్థితికి రాగానే తిరిగి పాత ధరలే అమల్లోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.